ఒకప్పుడు పాటలు డాన్సులతో ఉర్రూతలగించిన బాసు ఇప్పుడు అదే డాన్సు పాటలకి బలైపోతున్నాడు. గతం మర్చిపోయాడు బాసు. దానికి తోడు సపోర్ట్ లేకుండా సినిమాలు చేయలేకపోతున్నాడు. ఊతకర్రలా ఎవరో ఒకరు ఉండాల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి మనసు రాక, ఏజ్ కి తగ్గ క్యారెక్టర్లు చేయడం చేతగాక ఇలా సైడ్ క్యారెక్టర్లతో కాలం వెల్లదీస్తున్నాడు. కొత్త కథలు రావాలి అంటాడు, వచ్చిన కథల్లో ఏలేస్తాడు. బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి అంటాడు, బడ్జెట్ మొత్తం రెమ్యునరేషన్ కిందే ఎత్తేస్తాడు. ఎవరు హిట్ ఇస్తే వాళ్ళ వెంట పడుతున్నాడు. ఏది హిట్ అయితే అలాంటి సినిమానే కావాలంటాడు. మళ్ళీ హీరోయిన్, డాన్సులు, రొమాన్స్, ఖుషి నడుము సీన్లు, జబర్దస్త్ క్రింజ్ కామెడీ ఇవన్నీ బోనస్. రీసెంట్ గా అనిల్ రావిపూడి అన్నయ్యతో మనకంకర మారం ప్రసాద్ అని ఒక సీరియల్ చేశాడు. సంక్రాంతి అయితే అందరూ ఒకే చోట దొరుకుతారని అప్పుడే రిలీజ్ కి ప్లాన్ చేశాడు. అనిల్ రావిపూడి అన్నయ్య బాసు పైన సీక్రెట్ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నట్టున్నాడు. క్రింజ్ అనే పదానికి పర్యాయ పదంగా నిలబెడుతున్నాడు ఈ సినిమాని. మొన్ననే మీసాల పిల్ల రొయ్యల తాత అని ఒక కళాఖండాన్ని వదిలేశాడు మన మీదికి. ఈ సంక్రాంతికి సినిమా చూడాలా వద్దా అనే డైలమాల పడ్డారు జనాలు. మళ్ళీ ఎంతలోనే ఓ ప్రసాద్ అని ఇంకో రొట్టని కాకిరెట్టలా వేశారు. ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది అని అర్థమైంది జనాలకి. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి వెంకీ సంగటి జిప్పు 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 అని ఇంకోటి వదిలాడు. తేరుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు జనాలకి. వచ్చిన బస్సుల్లోనే తిరుగు ప్రయాణం అయ్యేలా ఉన్నారు. అవతల వాళ్ళకేమో టైగర్ కా హుకుం, కాలమే కంపించెన మరలా వచ్చెను నాయకుడు. మనకేమో ఓ ప్రసాదు జిప్పు 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 జిప్పు. వాళ్ళకేమో అలా, మనకేమో ఇలా. ఇండస్ట్రీలో ఉన్న స్క్రాప్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. బడ్జెట్ మొత్తం బాస్ రెమ్యునరేషన్ కింద లేపేస్తే మ్యూజిక్ డైరెక్టర్ కి ఇవ్వడానికి ఏమీ లేదనుకుంటా. అందుకే పగతో కొట్టాడు మ్యూజిక్. ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి, మన మీద దాడి చేయడం ఏంటి? ఇది తప్పు. పాటతో చంపేయచ్చని ఇప్పుడే తెలిసింది. దీన్ని టాటా సుమోటోగా తీసుకోవాల్సిందే, లేదంటే అందరూ ఇదే దారిలో వెళ్లి అందరినీ లేపేస్తారు. గతంలో నారదబాబు అంకుల్ ఏదో చెప్పాడు. ఒక్కసారి అన్నయ్య 150 సినిమా మొదలెట్టాడంటే ఏ స్టారు లేడు ఇక్కడ. నంబర్ 1 చిరంజీవి.